ఎస్సీ వర్గీకరణ అనే ఏదైతే ఒక అంశం ఉందో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు మాల మహానాడు నాయకులు. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి కటికతల రాజారావు ఉన్నారు. ఆయన అడుగుదాం. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ జరిగిపోతుంది అంటూ కూడా మాదిగ సంఘం నాయకులు చెప్తున్నారు. మీరేమో జరిగితే ఊరుకోమంటున్నారు. అంటే ఈ అంశం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటారు? అంటే మాదిగలకు సంబంధించి ఇష్యూ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చండి? అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ప్రాపర్ ఛానల్లో చేయలేదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదే ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని 2004లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇదే 5 ధర్మాసనంతో కూడినటువంటి బెంచ్ ఈ వర్గీకరణ అనే అంశాన్ని కొట్టివేసి ఏం చెప్పింది, 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, అట్టడుగున ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి. ఆర్థికంగా, విద్యపరంగా, వైద్యపరంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందటానికి వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మరి ముక్కలుగా విడగొట్టమని చెప్పలా. రెండో అంశం ఏం చెప్పింది అంటే, మీకు సుప్రీంకోర్టు స్వయాన చెప్పింది, మీరు పార్లమెంట్కి వెళ్ళండి, పార్లమెంట్కి వెళ్తే మీకు సరైనటువంటి న్యాయం జరిగిద్దని చెప్పి డైరెక్ట్గా స్వయంగా సుప్రీంకోర్టే అప్పుడు 2004లో చెప్పింది. మరి 2004 నుంచి కూడా ఈ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అనేది అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు, అంటే సుమారు 545 మంది ఎంపీలు ఆ పార్లమెంట్లో ఉంటారు. ఆ పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రవేశపెట్టండి. ఇది ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కానే కాదు, ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకు సంబంధించిన విషయం కానే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. సో కాబట్టి మీరు పార్లమెంట్లో ప్రవేశపెడితే 1/3 మెజారిటీ వచ్చిందనుకోండి, ఎవరు మాట్లాడటానికి అవకాశం ఉండదు. అసలు పార్లమెంట్లో చర్చ జరగకుండా అసలు ఎంతమంది, ఏ వర్గం ఎంతమంది ఉన్నారు, ఏ స్టేట్లో ఎంతమంది ఉన్నారనే నిర్దిష్టమైనటువంటి లెక్కలు లేకుండా, మరి ఆర్టికల్ 341 దాని మీద కూడా చర్చ జరగకుండా స్వయాన సుప్రీంకోర్టు ద్వారా మీరు ఈ తీర్పు ఏదైతే ఉందో రాష్ట్రాలే మరి వర్గీకరణ చేసుకోవచ్చని మరి సలహా అన్నవండి, లేకపోతే తీర్పు అన్నవండి, దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను, జమిలీ ఎన్నిక అనేది దేశవ్యాప్తంగా ఒక సమస్య. అది అటువంటప్పుడు ఆ ఎన్నికల్ని మీరు ఏ విధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? పార్లమెంట్లో చర్చ జరుగుతుందిగా ప్రస్తుతానికి. మరి అదేవిధంగా ఈ వర్గీకరణ అంశాన్ని కూడా పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళాలి. రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల మేరకే ఈ వర్గీకరణ అనే అంశం జరగాలి తప్ప సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. 2004లో సుప్రీంకోర్టు కొట్టేసిన ఈ అంశం మరొకసారి ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఒకటి గమనిస్తే, ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నానని మందాకృష్ణ మాదిగ చెప్తున్నారు, కానీ అదైతే కరెక్ట్ కాదండి. కేవలం మందాకృష్ణ మాదిగ ఏం చేశాడంటే, ఈ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించాడు. వైషమ్యాలు ఎందుకు సృష్టించాడు అంటే, నాకు ఇది కావాలని డిమాండ్ చేయటం వేరు, మాకు వర్గీకరణ కావాలని అడగండి, మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, అది అడిగే హక్కు. కానీ మా రిజర్వేషన్లన్నీ మాలలు పొందేశారు, మాలలు దోసుకున్నారు, మా ఉద్యోగాలు దోసుకున్నారు అనటం అనేది చాలా తప్పది. ఇప్పుడు ఈరోజు రిజర్వేషన్ పేరుతో షెడ్యూల్ కులాల వారు ఏ విధంగా మోసపోతున్నారో మీరు అబ్జర్వ్ చేశారో లేదు. మెరిటోరియల్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా, ఆ స్టూడెంట్స్ని కూడా రిజర్వేషన్ పేరుతో తీస్తున్నా ఉన్నారు. సో అంటే రిజర్వేషన్ వల్ల కూడా ఈ విధంగా మోసపోతూ ఉన్నారు. ఇవన్నీ వదిలేసాడు ఆయన. వదిలేసి కనీసం మాదిగల్ని ఎప్పుడు చైతన్యపరచలే ఆయన. కనీసం చదువుకోండి, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ఆర్థిక పరంగా నిలబడటానికి ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి అని ఎప్పుడూ చెప్పలే. ఎప్పుడు విషం చిమ్మటం ఏంటంటే, మాయ దోసుకున్నారు, మాల ఇందాక చెప్పాం కదా, స్టార్టింగ్లో ఈయన స్లోగన్స్ వచ్చి ఎంత భయంకరంగా ఉండేయంటే,
తాసుపాము ఎదురొచ్చినా వదిలేయండి, కానీ మానవుడు ఎదురొస్తే కొట్టి చంపేయండి అనేవాడు. ఇటువంటి భయంకరమైన స్లోగన్స్ ఇచ్చి ఈరోజు మాలా మాదిగలే కాదు కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించినటువంటి వ్యక్తి ఈ మందాకృష్ణ మాదిగ. అంటే ఇప్పుడు ప్రధానంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచితే వర్గీకరణకి మీరు ఓకే చెప్పొచ్చా? వర్గీకరణనే మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నామండి. ఎందుకంటే పెరిగిన జనాభాని బట్టి మీరు రిజర్వేషన్ పెంచాలి. ఇంకా ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే 2011లో ఏవైతే జనాభా లెక్కలు ఉన్నాయో ఆ జనాభా లెక్కల ప్రకారం మేము చేస్తున్నాం అన్నారు. 2011 నుంచి ఇవాళ 2025లో ఉన్నాం. అంటే 15 సంవత్సరాలు ఎంత జనాభా పెరుగుంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. పెరిగినటువంటి జనాభా లెక్కలు మీ దగ్గర లేకుండా, అంటే ఎంపెరికల్ డేటా అనేది మీ దగ్గర లేకుండా చేసినటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది నిలవదు అనేది మా గొప్ప నమ్మకం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో జిల్లా యూనిట్గా తీసుకుని చేస్తామంటున్నారు. చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు రివ్యూకి వెళ్తున్నారు. చాలామంది మరి మేధావులు దీని మీదే పనిచేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు రివ్యూకి వెళ్తారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనేది మా అభిప్రాయం. చివరిగా ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? వర్గీకరణ అనే అంశానికి సంబంధించి ఖచ్చితంగా దీని మీద అయితే పార్లమెంట్లో చర్చ జరగాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ అండి. పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడే అన్ని వర్గాలకి కూడా న్యాయం జరుగుతుంది అనేది మా అభిప్రాయం. ఇలాగే ఏ రాష్ట్రం అయితే చేసుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇవ్వటం అనేది సమంజసం కాదు. ఎందుకు సమంజసం కాదంటే గతంలో కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర డేటా ఉందో లేదో తెలీదు, రాష్ట్రాల యొక్క అభిప్రాయం కోరింది. ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద మీ అభిప్రాయాలు చెప్పమని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరినప్పుడు సుమారుగా 17 నుంచి 18 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఒక 5 రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా మాట్లాడి మేము వర్గీకరణని స్వాగతిస్తున్నామని చెప్పినాయి. అంటే 18 రాష్ట్రాలకి 5 రాష్ట్రాలకి తేడా లేదా? మరి రాష్ట్రాలు వ్యతిరేకించినప్పుడు ఆ అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఏ విధంగా మీరు బలవంతంగా ఆ తీర్పుని రుద్దుతారు? అందుకే మేమేమంటామంటే ఖచ్చితంగా ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ఈ వర్గీకరణ అనే అంశం జరగాలి తప్ప సుప్రీంకోర్టు ద్వారా జరగటం అనేది సమంజసం కాదు. కాబట్టి మేము ఈ వర్గీకరణ అనే అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ పార్లమెంట్లో చర్చ అయితే జరగాలి. రాష్ట్రపతి దీనిపై ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ వర్గీకరణ ఆమోదం అవుతుంది. అంతేకాకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఈ వర్గీకరణ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా మాల మహానాడు సిద్ధమవుతుందంటూ కూడా రాజారావు చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.